హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నెల్లూరు స్టైల్‌లో చేపల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కలను తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోగా ఉల్లిపాయలు 2, టమోటాలు 4, కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చి మామిడికాయ తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చేపల కూర వండుకునే గిన్నెను తీసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఆవాలు వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేగాక కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలను బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఉడికేలోగా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు తీసుకొని చింతపండు రసాన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత చింతపండు రసంలో కొద్దిగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, సరిపడా కారం పొడి వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చింతపండు రసాన్ని మనం ఉడికించుకుంటున్న టమాటా గిన్నెలో పోసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు చూసుకుని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఉప్పు, కారం తక్కువైతే చూసుకుని వేసుకోవచ్చు. అందులోనే మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా గిన్నెను తిప్పుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి. చేప ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మరోసారి గిన్నెను తిప్పుకొని పెట్టుకోవాలి. మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికేలోగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల ధనియాలు,
1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. వేగాక చల్లారబెట్టుకొని మెత్తగా దంచుకోవాలి. పొడి మెత్తగా అయ్యాక అందులో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. మనం దంచిపెట్టుకున్న మసాలా పొడిని చేపల పులుసులో 2 స్పూన్లు వేసుకోవాలి. మసాలా పొడిని వేసుకున్న తర్వాత మసాలా పొడి బాగా కలిసేంత వరకు గిన్నెను బాగా తిప్పుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా మన నెల్లూరు స్టైల్లో చేపల పులుసు రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.